భారతీయ హిందూ ఐక్యవేదిక మన దేశం పేరు భారతదేశం. మనం ఉండేది హిందుస్థాన్, హిందువులం. భారతీయ హిందూ ఐక్యవేదిక మనమంతా భారతదేశం నుండి హిందువులమందరినీ ఒక్క వేదికపై నిలబెట్టడమే ఈ సంస్థ లక్ష్యం. మనమందరము ప్రజలతో మమేకమైనటువంటి భారతీయ హిందూ ఐక్యవేదిక ఒకచోట ఉన్నటువంటిది కాదు. భారతీయ హిందూ ఐక్యవేదిక యువతను అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్ళడానికి, ప్రతి రంగంలో ముందుకు పెట్టడానికి మాత్రము ఈ సంస్థను నిర్మించడం జరిగినది. ఇది భారతీయ హిందూ ఐక్యవేదిక అనేది విజయానందుడు స్థాపించలేదు. అది ఒక ప్రకృతి రూపంలో నాకు ఇచ్చినటువంటి ఆలోచనతోనే స్థాపించబడింది తప్ప సాక్షాత్తు ఆ శివకేశవుల రూపంలో వచ్చినటువంటిది. అది దానికి రాబోయే కాలంలో దానికి ఎవరైనా ఉండొచ్చు, మీరైనా నిలబడచ్చు. నడిపించే వాళ్ళు ఎవరైనా సరే వ్యవస్థలో ఎవరు ముందుకొచ్చినా కూడా భారతీయ హిందూ ఐక్యవేదిక ఎన్నుకుండి ముందుండే వాళ్లకు సపోర్ట్ చేసి ఎంతవరకైనా తీసుకెళ్తుంది. మనం ఉన్నటువంటి ఈ సంఘంలో మనకు జరిగేటువంటి చాలా వరకు సమస్యాత్మకమైనటువంటి విషయాలలో మనకు ఐకమత్యమే మహాబలం అన్నారు. కానీ చెప్పుకోవడానికి మాటలు ఉన్నాయి, కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికల్లా మన దగ్గర లేవు ఎక్కడ కూడా. ఇంతవరకు ఇది నేను పెట్టేటప్పటికి కూడా సమావేశం పెడుతుంటే నాకు ఎందుకు పెడుతున్నావు, దేనికి పెడుతున్నావు అని క్వశ్చన్ చేసిన వాళ్ళు, కానీ ఎందుకైనా పెడుతున్నాము పదాంపం మనదే అనే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు మన దాంట్లో. తర్వాత ఇది ఏదైతే ఉంది హిందువులది కదా, ఇది మన హిందువులది, మనకు సంబంధించిందే కదా, ఏ విషయానికైనా ఉందాం కదా అనిలే. మనకు కష్టం వస్తే మనకెందుకు లేనిపోవడం, మనకు కష్టం రాకపోతే నిలబడ్డం. అంటే మా మీదకి ఏం పోతే వస్తే ఏమో, రాకుండా సేఫ్. అట్లాంటప్పుడు బ్రతుకున్న శవంతో సమానమే. అవసరమా ఈ జన్మ? మళ్ళా వస్తుందా? రాదు. తర్వాత మనకిచ్చినటువంటి జన్మకు మనం పుట్టినటువంటి ఏ దాంట్లో పుట్టినాం, ఏ ధర్మంలో పుట్టినాం, ఆ ధర్మాన్ని మనం రక్షించుకోకపోతే పశువులకు మనకు పెద్ద తేడా లేదు. ఎందుకు? ప్రతి ఒక్కరూ నుదుటిన బొట్టు పెట్టడం ఒకటే కాకుండా, కానీ నుదుటిన బొట్టు కాదు, నీ సింధూరము నీ నుదుటిన కాదు ఉండాల్సింది, నీ శరీరమే సింధూరం కావాలా, నీ మైండ్లో సింధూరం ఉండాలా, నీ శరీరం మొత్తం అంతా సింధూరంతో నిండిపోవాలా. ఒక్కటైతే చెప్పగలను, మన యువత ఒక యువకుడు చెడిపోతే ఒక కుటుంబం నాశనం అయిపోతుంది. ఒక యువకుడు బాగుపడితే దేశం అభివృద్ధి చెందుతుంది. కానీ ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి సమయం. కానీ కొంతమంది యువకులకు మనం సపోర్ట్ చేయలేని పరిస్థితి. అటువంటి వాళ్ళను మనం ముందుకు తీసుకొని వచ్చి వాళ్ళకు అండగా నిలబడడం కోసమే ఈ భారతీయ హిందూ ఐక్యవేదిక. ఇక్కడ అన్ని రంగాలలో, అన్ని వ్యవహారాలలో, ప్రతి దాంట్లో కూడా మన దాంట్లో భాగాలు ఉంటాయి. అన్ని రకాలమైనటువంటి వైద్య భాగం అయితేమి, లాయర్ భాగం అయితేమి, యువత భాగం అయితేమి, తర్వాత స్టూడెంట్ విభాగం అయితేమి, అన్ని భాగాలు ఉంటాయి. కానీ ఇది లోపల చేసే పనులు అయితే కాదు. పబ్లిక్గానే వస్తాం, ఎదురుగా బయటకు వస్తాం. లోపల చేసే పరిస్థితి ఉండదు. ధర్మాన్ని కాపాడుకోవాలంటే లోపల నుంచి ఎప్పుడు కాపాడుకోవాలి, కొంతవరకు ఉండగలుగుతాం. యుద్ధం రానంత వరకు లోపల ఉంటాం. యుద్ధం వచ్చినామంటే లోపల నుంచి చేయలేం, బయటికి రావాల్సిందే, బహిర్గతంగా వచ్చి యుద్ధం చేయాల్సిందే. మనం ఆ చేయడం కోసమే ఒకరిని విమర్శించేది లేదు, ఒకరిని మాట్లాడేది లేదు, ఒకరిని ఏముండదు. మన ధర్మానికి ఆటంకం కలిగినప్పుడు ఎవరినైనా ఎదుర్కొనేదానికి సిద్ధంగా పడాల్సింది తప్ప ఎక్కడ కూడా మనకు ఏ విధమైనటువంటిది మనం ఆ యుద్ధాన్ని కన్నా మనం ఆపినాము, మనం చేసుకోలేకపోయినామంటే మాత్రం చాలా మన రాబోయే కాలానికి యువతికే కాదు, మన కుటుంబాన్ని సెల్ఫ్ సూసైడ్ కింద చేసుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకటి చెప్తున్నా, యువతకైతే ఒకటి ఇస్తున్నా, మనము ముసలి మడుగులోకి పోయి నువ్వు నీళ్ళల్లో ఉండవు, నేను నీళ్ళల్లో ఉంటే ముసలి బతకనిస్తుందా? కానీ బతకనీయదు. ప్రకృతికి వికృతికి ఎప్పుడైనా విరుద్ధమే ఉంటుంది. ఎప్పుడైనా కూడా ముసలిని చంపాలి, ముసలిని వేటాడాలి అంటే ఆ శ్రీమన్నారాయణుడు దొంగచాటుగా ముసలి పడితే అంత ఏనుగును
ఆ ఏనుగుకు ప్రార్థిస్తే శ్రీమన్నారాయణుడు ఆ విష్ణు చక్రంతో దాన్ని తల నరికినాడు. అంటే అర్థం ఏంటి? అధర్మం. ధర్మం మీద అప్పుడప్పుడు దాడి చేస్తుంటుంది. ఒక్కొక్క టైంలో భగవంతుడు దిగుతాడు. అటువంటి వాళ్ళే ప్రతి ఒక్క యువకుడు కూడా, ప్రతి ఒక్కడు కూడా ముందుకెళ్ళి నేను మా దేశాన్ని కాపాడుకోవాలి, మా ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ముందుకు రండి. భయంతో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో బతకద్దు. బతుకుతే యుద్ధం చేస్తే వీరమరణం, రోగంతో సస్తే పాపమే. ఏదో దోమ గుట్టి చచ్చిపోయినాము, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకున్నాం, బతకలేకుండా బతుకంటే కన్నా నువ్వు ఆ వ్యాధిని కూడా చంపి బతికే శక్తి మీళ్ళలో ఉంది. ఖచ్చితంగా మీరు ఆ విధంగా బతకడం అనేది వద్దు. ఇంకెక్కడి నుంచి మనము ధైర్యంతో ధర్మంతో బతుకుతాం. ఒకటి ముసల్ని వేటాడాలి అంటే శ్రీ మహావిష్ణువు ఇచ్చిన చక్రం ఆ యుగంలో అయితే, ఈ యుగంలో ఇచ్చినటువంటి ప్రాణి ఏంది తెలుసా? అడవిలో సింహాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ముసల్ని వేటాడే ఒక జంతువు ఉంది, జాగ్వార్. అది వేట ఎట్లుంటుంది తెలుసా? ఒక్కసారి చూడండి. ఆ విధంగా యువకులు జాగ్వార్లు అయ్యి మన ధర్మం మీదకి వచ్చినప్పుడు అధర్మాన్ని ఎలా ఎదుర్కొనండి? ఆ వేట అట్లుండాలా. ఎప్పటికి కూడా యువకులు మనకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోనండి, దేవుడు పుట్టించేటప్పుడే ప్రకృతిలో మనం వికృతో అక్కడ. వికృతి ఎప్పటికి ఉంటుంది, ప్రకృతి ఎప్పటికి ఉంటుంది. కానీ వికృతాన్ని ఎలా ఎదుర్కొనే దానికి మాత్రమే మనం నిరంతరం పోరాటమే. కాకపోతే వికృతం దాడి చేస్తే ప్రకృతి అంత బలమైనటువంటిది కూడా చేతకాంతనమవుతుంది. మనం పోరాడాల్సిందంతా మొత్తం మనము యువకులు మొత్తం అంతా ఈరోజు అభయం. సాక్షాత్తు శివయ్య ముందర, శివకేశవ ముందర చెప్తున్నా, మన భారతీయ హిందూ ఐక్యవేదిక అనేది ఎక్కడికైనా సరే హిందూ ధర్మానికి కానీ హిందువులకు కానీ కష్టం వస్తే ఏ టైం అయినా సరే 365 రోజులు 24 గంటలు మన తలుపు తెరిచే ఉంటుంది. ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనకున్నటువంటి ఎంతో గొప్ప జన్మను దాన్ని సార్థకం చేసుకోకపోతే ఈ జన్మంటూ దానికి ఒక మనకు పుట్టిన పుట్టుకకు అర్థం ఉండదు. మనం అర్థం తెచ్చుకోవాలంటే మనం ధర్మంగా బతకాలా, ధర్మంగా ఎదగాల, ధర్మాన్ని రక్షించుకోవాలా, మన తోటి వాళ్ళను రక్షించుకోవాలా, అందరినీ రక్షించుకోవాలా. శ్రీకృష్ణ పరమాత్ముడు యుద్ధం చేసేటప్పుడు అర్జున్ని ఒక మాట అడిగాడు. అర్జునుడు అడిగాడు శ్రీకృష్ణ పరమాత్ముని, స్వామి నాకు ఎదురుగా అందరూ బంధువులే, అందరూ నాకు ఎదురుగా పినతండ్రులే, నేను యుద్ధం చేయలేను అన్నాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఒకటే చెప్పాడు, నీ వాళ్ళైతే నీ పక్కన ఉంటారు, నీ వాళ్ళైతే నీ ఎన్నుకుంటారు, నీ ఎదురుగా ఉండరు. అంటే మన పక్క ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, మన ఎదురుగుండే వాళ్ళు ఎవరు, ఏమి యుద్ధం చేయాలనేది మాత్రమే తెలుసుకోవాలా. మనం తెలుసుకోవాల్సినట్టు ఏంటంటే యుద్ధానికి పోయేటప్పుడు కానీ యుద్ధం చేయాల్సింది కానీ మనం ఎప్పుడు కూడా మన ధర్మానికి ఆటంకం కలిగినప్పుడు, మనం ఎప్పుడైనా మన మీదకి వచ్చినప్పుడు ఎప్పుడైనా మనం కాపాడుకోవాల్సినటువంటిది శక్తిని సంపాదించుకోవాల్సిందే. శక్తిని సంపాదించాలంటే ఐకమత్యంగా ఉండాల్సిందే. ఐకమత్యంగా ఉండగలిగితే ఏదైనా సాధించగలుగుతామనేదే మన ధర్మం. ప్రతి ఒక్కరూ యువతకు ఒకటే మెసేజ్, ఒకటే సమాచారం, దేనికి భయపడద్దు. మీలో శక్తి ఉంది, శక్తిహీనంగా మీరు భావించుకోకండి. శక్తి బలమైనటువంటిది. మీరు ఆ శక్తి నుంచి మీరు పెంపొందించుకొని మాకు లేరు అనే భయం వదిలేసి మాకు ఉండారు, మనమందరం ఒకటే అని మాత్రమే ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. దీంట్లో ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో పెద్దలు ఎంతోమంది ఎంతో అమూల్యమైనటువంటి ఈ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక్కొక్క పదం ఎంతో గొప్పది తెలుసా? సమాజంలో జరిగే ప్రతి విషయము క్షుణ్ణంగా ఇచ్చారు. ఆ ప్రతి విషయం క్షుణ్ణంగా ఇచ్చినటువంటి దాన్ని మనము రిసీవ్ చేసుకొని ముందు ఒక్కటి స్వార్థాన్ని ద్వేషించండి, నిస్వార్థాన్ని ప్రేమించండి. మనకు స్వార్థం వద్దు. స్వార్థం ఎక్కడికి వెళ్తాం? నిస్వార్థంగా ఉంటే సకలము చేకూరుతాయి. స్వార్థం పెంచుకుంటే అక్కడే ఆగిపోతాం. అప్పుడు సార్ చెప్పినాడు ఏమని, మాది అని అంటే కనుక సెల్ఫ్ సూసైడ్ అనే, ఇంకా ఎవరు దిక్కునున్నారని. అంటే ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇంతమంది ఈరోజు ఇక్కడ ఉండే స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళంతా యువకులే.
ఆ రోజు ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు స్టేజ్ మీద మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా మీరందరూ యువకులు ఇదే స్టేజ్ మీద కూర్చోవాలి, మేము తిరిగి నేను అక్కడ కూర్చోవాలి, అది సంపాదించాలి. ఎందుకంటే గన ఇక్కడ ప్రతి ఒక్కరూ గొప్పోడు, ఇక్కడ పనికిరానడంటే ఏముండదు, ప్రతి ఒక్కరూ గొప్ప వ్యక్తే. కానీ మీరు గుర్తించుకోండి, నేను చేయబోయే పని ఏంటి, నేను చేసే పని ఏంటి. ఇక్కడ మనకు ఎన్నో ఇంకా ఒకటి కూడా ఉంది, మీకు ఇంకా రాబోయే కాలం కూడా భవిష్యత్తు ఇప్పుడు చెప్తున్నా, ఇంకా సమస్యలు పెరుగుతాయి కానీ తగ్గవు, అది మాత్రం గుర్తుపెట్టుకోనండి. ఎన్నో పడతాయి ఉపద్రవాలు, భయపడగాకండి. ఎన్నో సమస్యలు మనకు వస్తాయి అన్ని రకాలుగా, దేనికి వెనుకడుగు వేయగాకండి. యుద్ధం పుట్టినప్పుడే యుద్ధంతో వచ్చినట్టే, భగవంతుడు ఏది కూడా ఊరికి ఇయ్యడు, మనకి నిరంతరము యుద్ధమే. ఆ యుద్ధం ధర్మానికి ఉపయోగిద్దాం, మన హైందవ ధర్మాన్ని రక్షించుకుంటాం. మంది మతం కాదు, ధర్మం. ఆ ధర్మం ఎట్లా ఉంటుందంటే ఈ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నిలువెత్తు రూపమే ఆ ధర్మం. దాన్ని మనము శరీరం ఎలా శుద్ధిపరచుకుంటామో మన ధర్మాన్ని శుద్ధిపరచుకోవాల్సిందే కంపల్సరిగా. కాబట్టి మనమందరము ఏకతాటిపై ఈరోజు మీరు గన నడవమంటే, ఈరోజు మీ దగ్గర నుంచి మాట అడుగుతున్నా, నడవమంటారా వద్దంటారా? నడవద్దు అనే వాళ్ళు ఉంటే చెప్పచ్చు, నడవమని అంటే గన ఎంతకైనా ముందుకెళ్తా. నడవాలనా వద్దా? కాబట్టి ఎందుకంటే మీకోసము నాకంటూ ఏ స్వార్థాలు లేవు. ఎందుకంటే వ్యవస్థలో ఒకసారి పుట్టిన తర్వాత మానవ జన్మ మళ్ళా రాదు. వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకున్నాం, వెళ్ళిపోయినాం. మళ్ళా వస్తుందిలే, రేపులే, మన్నాడనేదే లేదు. కాబట్టి ఈరోజు మనం చేసుకోవాల్సిన పని, ప్రతి ఒక్కరు కూడా భయంతో కానీ బతకద్దు, భయపడి బతకద్దు. ధైర్యంతో, ధర్మంతో, సత్యంతో, జ్ఞానంతో ముందుకెళ్దాం. ఆవేశంతో పాటి ఆలోచనతో వెళ్దాం ముందుకు. ఎలా కాపాడుకోవాల్సింది కూడా రాబోయే తరాలలో, రాబోయే కాలంలో మనం ఇదే సమావేశాలు ఇదే పద్ధతులలో కానీ నిర్వహించుకుంటాం. ఇక్కడ హిందువు మాత్రమే, ఇక్కడ సంఘాలు ఉన్నాయి, మనం అందరము లోకం కోసం పనిచేసే సంఘాలు ఉన్నాయి. ఎవరి కోసం? అన్ని సంఘాలు మన ధర్మం కోసమే పనిచేసేటి. అన్ని సంఘాలు మనం కలుసుకుంటే అన్ని రకాలుగా మనం ఒకరొకరు దానికోసమే కదా, ధర్మానికి. నీటిని విడదీయలేం, గాలిని బంధించలేం, అగ్నిని పట్టుకోలేం, భూమిని తవ్వలేం, ఆకాశాన్ని అందుకోలేం. ఇదే ధర్మం. ఆ ధర్మమే ఇన్ని సంఘాలు. అందుకని నాది అనేది లేదు, మనది మాత్రమే, ఆ భావన మాత్రమే పెట్టండి అని చెప్పి మరొక్కసారి పేరున ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. మహిళలకైతే ఒకటైతే, భారతదేశము అంటే భారత మాత, ప్రతి ఒక్క మాత కూడా భారత మాతే. तुम लोगों को जूता लेकर मारने के तैयार होते आदर मजहब वाले, आज का अंकी खोल लो, गोम फिर के हमारा हिंदू सनातन धर्म के वास्ते हम पूरा प्रचार करने के वास्ते मैं पहले ये भी बोल रहा हूँ, हैदराबाद डिस्ट्रिक्ट के अंदर हमारे हिंदू सनातन धर्म के वास्ते सॉफ्टवेयर लोग बच्चे लोग बहुत है। हैदराबाद सिटी में बुलाया है, यही मीटिंग में चंदा वसूल करके यानी कोई हमारे हिंदू सनातन धर्म को केस में पड़ गए अटके, उसको बाल बच्चों का हम पूरा देखभाल करना, थोड़ा पैसा जमा करेंगे, थोड़ा स्वभाव मिलता ना, उसको उत्साह हो जाते। ये काम के वास्ते मैं 10 साल से आंध्र में, कश्मीर में, दिल्ली में, ये एक्स का आंध्र के बारे में बोली, अरे कुत्ते वो लोग बकरे है, वो एक बात में नहीं रहती, महाराज करके बोलती है हमारा प्रेसिडेंट। अदर इधर डायरेक्टिव एक बात होता है, हमें पहले एक बार यानी आंध्रा में आरएसएस हो ना बीजेपी हो, बड़े बड़े नायक लोग क्या करते हैं, मैं सर्वे कर रहा हूँ, एक लीडर रहता, वो लीडर एक आदमी मेरा काम है, वो आदमी के मारने का है, मेरे को पूरा धोखा करेंगे बोला तो बाद में देखेंगे जाओ। अब ऐसा लोगों के वास्ते नरेंद्र मोदी के पास निकलने के वास्ते आओ करके बोल रहा हूं मैं, योगी आदित्य को नरेंद्र मोदी में डायरेक्ट मिलने की ताकत है। मेरे लेटर पैड रखा है तो एक आधे घंटे के अंदर मेरे को देने वाला,
लेकिन बड़पन ने बोलती हिंदू का जियो हिंदू का मरो। मीटिंग हो गए बाद अब लोग जाकर क्या की बोले, अरे ये लोग कैसा कि ये बात हो गई करके समझाने को, अरे मरने को तैयार हो। हमारे बड़े लोग 4 बच्चा को 10 बच्चा को पाली, ये लंडोरा 1 बच्चा को पैदा कर ले को हमारे हिंदू सनातन धर्म को नाचन करते क्या? 2-3 जने बच्चा पैदा कर ले सकता नहीं? हाँ, एक बेटा बस। ऐसा से हमारा हिंदू सनातन धर्म खत्म हो रहा है। अब भी आधा खत्म हो गया, अभी भी अंकिया खोलो आप लोगों। हिंदू सनातन धर्म के वास्ते मैं आगे रहने वाला हूँ, मैं जान भी देने वाला हूँ। हर 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 महादेव। అంటే మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలని మనం ఎంతో ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించుకున్నాము. ఈ యొక్క ధర్మం చాలా పవిత్రమైనది, విలువైనది. మన హిందువులకు ఈ సంపద ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎంతో మంది మహనీయులు, మహానుభావులు ఎంతో మంది మనకు తపస్సు చేసి ఎంతో మంది మన కార్యం గొప్పదని నిరూపించినారు. కాబట్టి ప్రతి ఒక్కరూ పవిత్రంగా మన ధర్మాన్ని ఆచరించి 10 మందికి తెలిపి మన యొక్క కార్యాన్ని, మన యొక్క ధర్మాన్ని అందరికీ తెలియపరచాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ధర్మాన్ని రక్షించడం అంటే మన యొక్క ధర్మాన్ని గొప్పగా నిర్వహించడము. కాబట్టి ప్రతి ఒక్క హిందువు మన ధర్మం కంటే గొప్పదని సాటి చెప్పాలి. ఎందుకంటే విశ్వంలో విలువైన ధర్మం నా ధర్మం అని గొప్పగా నా హిందూ ధర్మం అని చెప్పగలితే ఆనాడు మనమే గొప్ప విశ్వ విజేతలమవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక మార్గనిశ్చయంగా ఆదర్శనీయులు ఉంటారు, చాలా మంది గొప్ప మహనీయులు ఉంటారు, మనకు గొప్పగా అవతరించిన శ్రీరాముడు ఉన్నారు. కాబట్టి ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య అని గొప్పగా నిర్వహించి మనకు ఎంతో చాటి చెప్పిన ఆ మహాదేవుడు మనకు ఎంతో మన హిందూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని హిందూ ధర్మం కోసం పవిత్ర యజ్ఞం చేసి మన కార్యాన్ని నిర్వహించుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, మహనీయులకు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క హిందూ బంధువులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి, పెద్దవాళ్ళకందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక నుంచి రేపు రాబోయే కాలానికి ఇంకా ముందు కూడా మంచి సమావేశాలు నిర్వహించుకొని మన హిందూ వాళ్ళ పిల్లలకు కానీ, మన హిందువులకు కానీ ఏ కష్టం వచ్చినా అందరం ఐకమత్యంతో బలంగా ముందుకెళ్లాలని చెప్పి మనం అందరము ఈర్ష్య, అసూయ, ద్వేషాలు వదిలి ప్రేమతో మెలగాలని చెప్పి మరొక్కసారి ప్రతి ఒక్క హిందూ బంధువులకు పేరున కోరుకుంటున్నాను. దేవునికి ఇప్పుడు మా పెద్దవాళ్ళు చేసేటువంటి దేవతారాధన కానీ, వాళ్ళు చేసేటువంటి పూజా కార్యక్రమాలు మా వయసులో మేము చేయడానికి కొంచెం కష్టమే అవుతుంది. మన తర్వాత ఉన్నటువంటి తరం వాళ్ళు దేవుడికి నమస్కారం చేయాలంటే ఏదో 2 చేతులు ఎత్తేసి ఆ శుక్లాంబరధరం చెప్పేస్తాం, అయిపోతుంది, మనకు అదొక్కటే చాలు, అదొకటే మనం దేవుడిని నమస్కారం చేసుకోవడం అని చెప్పేసి మనకు పంపించేస్తారు. మనకున్నటువంటి మా వయసులో వాళ్ళు కావచ్చు, ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ కూడా చిన్న పిల్లలకు ఉన్నటువంటి పెద్దలకు మనకున్నటువంటి హిందూ ధర్మంలోనే మనకుంది. మనకి చిన్నప్పటి నుంచి మనకు ఎవరు చెప్పారు పెద్దవాళ్ళకి నమస్కారం చేయమని చెప్పి, ఇంట్లో వచ్చినటువంటి అతిథులకి అతి సత్కారాలు చేయమని చెప్పి. మన రక్తంలోనే అది మనకు ఉందన్నమాట. మనకు ఉన్నటువంటి హిందూ ధర్మం ఎప్పుడూ మా ధర్మంలోకి రండి, మీరు మారండి, మీది ఇది అది ఇది అని చెప్పి మన వాళ్ళు ఎప్పుడూ చెప్పరు. అది మన ధర్మం, మన హిందూ ధర్మం యొక్క ముఖ్యం అనుకోవచ్చు. మన హిందూ ధర్మం యొక్క ఐక్యత మనకు అలా ఉంటుందన్నమాట. మిగతా ప్రత్యేకమైన ఇతివృత్తము, చరిత్ర ఉంది. వేదాలు ఉద్భవించిన నేల ఇది. శ్రీరామాయణ, భారత, భాగవతాది అద్భుతమైనటువంటి గ్రంథాలు, ఆ తర్వాత పురాణాలు, ఉపనిషత్తులు అందించినటువంటి శక్తివంతమైనటువంటి నేల ఇది. ప్రపంచంలో ఎవరైనా సరే అమెరికా దేశీయుల గురించి ఆలోచన చేస్తుంది, రష్యా దేశీయుల గురించి ఆలోచన చేస్తుంది, చైనా దేశీయుల గురించి మాత్రమే ఆలోచన చేస్తుంది. కానీ భారతదేశం సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం తప్పించేటువంటి దేశం ఏదైనా ఉందంటే అది ఒక్క భారతదేశం. సర్వేజన సుఖినోభవంతు అన్నటువంటి ఈ దేశం యొక్క విధాన, పరంపర, ప్రక్రియ అంతా కూడా వేదాలకు అనుకూలంగా నడుస్తున్నటువంటి దేశం. ఏ రోజైతే భారతదేశం సుభిక్షంగా ఉంటుందో, ఏ రోజైతే వేదాలు చక్కగా పరిడవిల్లుతాయో, ఏ రోజైతే పురాణ ఇతిహాసాలన్నీ చక్కగా కాపాడబడతాయో ఆ రోజు ప్రపంచ శాంతి కూడా చక్కగా ఉండి తీరుతుంది. అటువంటి సనాతన ధర్మానికి వారసులైనటువంటి భారతీయుల మనమందరం కూడా ఈ ధర్మానికి కంకణబద్ధులై, ఈ ధర్మానికి పరిరక్షణగా, ధర్మానికి
సాధకులుగా ప్రతి ఒక్కరూ కాపాడిన రోజు ఖచ్చితంగా ఇది ప్రపంచ శాంతికి బీజాన్ని అందించినటువంటి దేశం భారతదేశం కాగలదు. అందుకు కృషి చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడి మీద ఉందని తెలియజేస్తున్నాను. జై శ్రీ.